కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. కాబట్టి ప్రజలు ఇసిగిపోయినారు. రైతులు సంతోషంగా లేరు, పేదవాళ్ళు సంతోషంగా లేరు. ఇచ్చిన హామీలు అమలుపడతారు. మహిళలకు ఇస్తున్నటువంటి మరి అదేవిధంగా రేషన్ కార్డు పేరుతో ఇదిగో అని ఇదిగో పులి అదిగో అన్న రకాన్ని చెబుతున్నటువంటి పరిస్థితి. కొన్ని లక్షల మంది రైతులకి ఖాతాలో ఇవాళ రైతు బంధు కానీ రైతు భరోసా కార్యక్రమం కాదు. కౌలు రైతులు కూడా ఇబ్బంది ఉంది. ఇట్లా జనరల్గా మరి ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి డేట్తో సహా 2,17,000 ఉద్యోగాలు కంప్లీట్ చేసిన సంవత్సరంలో మన 14 మాసాలైంది. కాబట్టి ఏ రకంగా చూసినా మోసపూరిత, ప్రజా వ్యతిరేక, అవినీతి, కాంట్రాక్టుల పరిపాలన నడుస్తుంది రాష్ట్రం. ఇది చాలా శోచనీయం. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎలాంటి పక్షపాతం కానీ, భయం కానీ, అశ్రిత పక్షపాతం కానీ నేను చూపించానని చెప్పి రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తారు. కానీ కొంతమంది వాళ్ళకే కాంట్రాక్టులు, వాళ్ళే ఉంటారు పరిపాలనలో. ఇది ఎక్కడ పరిపాలన నాకు అర్థం కాదు. ఒక నికాసైనటువంటి పరిపాలనతో, గుడ్ గవర్నెన్స్తో నరేంద్ర మోడీ గారు ఎంతెంత ఒడ్డంతా ఆకాశం అంతా ఎదిగినటువంటి ప్రపంచ నాయకుడి వరుస విజయ పరంపరలు మహారాష్ట్ర, హర్యానా, ఇప్పుడు మన ఢిల్లీ, ఇవన్నీ కూడా గుడ్ గవర్నెన్స్, ఒక మంచి సుపరిపాలనకి ప్రజల ఆశీర్వాదం